అంతే. మీరు మంత్రి అయిన తర్వాత రామచంద్రపురంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీంట్లో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మంత్రిగా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఆయన జైలుకి పంపడం ఖాయం అన్నట్టున్నారు. అవునండి. ఏంటి సార్ అది ఏంటది అసలు కథ? మట్టి సైట్ ఫీలింగ్స్. ఇప్పుడు ఒక సైట్ ఉంది. అప్పుడు హౌసింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ సైట్స్ అది. ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఒక 40,00,000 ఉందంటే అక్కడ సైటు వాల్యూ వాళ్ళని పిలిచి మీకు 20,00,000 ఇస్తాను వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి ఆ 20,00,000 ఇవ్వటం, 30,00,000 ఏమో ఈయన ప్రభుత్వం నుంచి ఒక 60,00,000 తెచ్చుకోవటం, వాళ్ళ అకౌంట్‌లో ఉన్న డబ్బులు తీసుకోవటం, అలాగే మట్టి ఫిల్లింగ్ ఏదైతే ఉందో అదే మట్టిగా పెట్టడం ఏమైతే ఉందో అవన్నీ కూడా ఒకళ్ళ పేరు మీద ఆర్డర్ ఇవ్వటం. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొకళ్ళ అకౌంట్‌లోకి ఇచ్చుకొని అందులోకి డబ్బులు కొట్టించుకోవడం. ఈ అవినీతి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ద్రాక్షారామ గుడే తీసుకుందాం. ఆళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే ఆ బూర్లు ద్రాక్షారామ గుడిలోంచి 200 బూర్లు పురమాయించుకోవటం ఆయన డబ్బులు ఇవ్వకుండా. భోజనాలన్నీ కూడా ద్రాక్షారామ గుడిలోంచి పట్టుకెళ్ళటం. ఇంక ఇంతకన్నా ఆహ్, ఏం చెప్తాం ఇంక ఆ వ్యక్తి గురించి. అందుకే అది నాకు చాలా ప్లస్ అయింది. ఎక్కడికెళ్ళి నిజంగా గాని అదే టైంలో వేణుగోపాలకృష్ణయ్య గారిని ప్రత్యర్థి అయ్యుంటే అసలు తిరగవసరల. జనం దగ్గర తిరగకపోయినా సరే ఇంటికి ఓట్లేత్తరు. పైగా మెజారిటీ ఒక 60,000 ఉంది. రామచంద్రపురం నియోజకవర్గం తరతరాల నుంచి 3,000, 4,000 మెజారిటీ. భగవంతుడి దయ వల్ల అవగాహన లేడు. ఎవరైతే సూర్యప్రకాష్ ఉన్నాడో ఆయన ఎక్కువ హైదరాబాద్‌లో ఉంటాడు. తర్వాత ఇక్కడికి వస్తా ఉంటాడు. ఇప్పుడు కూడా ఆయనకి అవగాహన ఉండదు. ఏదో ఎవరేం చెప్తే అది మాట్లాడేటు. కొద్దిగా అమూల్ బేబీ అని పిలుస్తున్నారు అక్కడ. అతనికి అవగాహన ఉండదు. సో, మంచి నాయకులు ఉన్నారు అక్కడ. వేణుగోపాలకృష్ణ గాని, ఇతను గాని. మీకు వేణుగోపాలకృష్ణ మీద మీరన్నట్టుగా ఈ అవినీతి ఆరోపణల మీద ఏమైనా మీరు కేసులు పెట్టి ఆయన అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఏంటి? దాని ఆ ప్రాసెస్‌లో ఉంది. అతి త్వరలో సాక్ష్యాలతో సైతం అన్నీని బయటపెడతాం. బయటపెట్టడం అంటే వెళ్తాడు ఆయన. దమ్ముంటే నన్ను మీరు మొన్న ఈ మధ్యన మీరేదో మీ సంఘ మీటింగ్‌లో ఏదో మాట్లాడారని చెప్పి దమ్ముంటే ఆధారాలతో బయటకు తీసుకురా అని చెప్పి ఆయన ఒక సవాల్ విసిరాడు వేణుగోపాలకృష్ణ గారు. ఏం చెప్తారు సార్? స్వీకరిస్తాను. స్వీకరించాను. ఖచ్చితంగా అతను రుజువు చేస్తాను. అతను లోపలికి వెళ్తాడు. ఏం లేదంటే మీకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయటం అంటే అంత సులువు కాదండి. ఆయనలా ఖాళీగా లేం. ఆయనంటే ఎప్పుడు ఖాళీగా ఉండి అవినీతి ఎలా చేయాలో చేసాడు తప్ప ఆయన పడుకోరు, మమ్మల్ని పడుకోనివ్వరు ఎవరిని కూడా. సో, కొద్ది వర్క్ లోడ్ ఎక్కువ అవ్వటం వల్ల దీని మీద కాన్సంట్రేషన్ తగ్గింది. సో, ఖచ్చితంగా దాని ఆధారాలన్నీ ఉన్నాయి. కేసు నమోదవుతుంది. పక్కా ఆధారాలు ఉన్నాయి. అందులో సందేహం లేదు. సార్ ఇంకోటి దాదాపుగా మీరు ఏదైతే రామచంద్రపురంలో అవినీతి జరిగిందని చెప్తున్నారో 2000 రామచంద్రపురం ఏంటండి మొత్తం కంప్లీట్ ఎక్కడ పడితే అక్కడ అవినీతి జరిగింది కాబట్టే ఇంకా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్‌సీపీ అందులో ఏ విధమైన సందేహాలు. ఆ రోజున ఎలాంటి మాటలు మాట్లాడేవారండి? దమ్ముంటేరా నా చిటికి నీళ్ళ మీద బొచ్చు పీకలేరు. ఇంకా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడేవారు. ఈ రోజున ఆధారాలతో పాటు అగ్రిగోల్డ్ భూములు డైరెక్ట్‌గా కొడుకు సర్వే నంబర్లతో సైతం డాక్యుమెంటేషన్‌తో సైతం దొరికేశారు. కక్ష సాధింపు చర్యలు రెడ్ బుక్ అంటారేంటి సిగ్గు లేకుండా. మళ్ళీ ఏంటిది కులాల కార్డులని తీసుకురావటం. నేను బీసీని నాకు సహకరించండి. బీసీయే కరెక్టే. గతంలో ఆ బీసీ కార్డు ఉపయోగించుకుని ఏం చేశాడు ఆయన? ఇప్పుడు నేను సగౌరవంగా చెప్పగలను. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ఏదైతే గీత ఉపకులాలకు చెందానో 10% లిక్కర్ లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న మా జాతిపిత దుమ్మేటి వెంకటరెడ్డి గారిది అధికారికంగా ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇలాగ మనం చేసిన పనులు చెప్పుకోవాలి కదా. చెప్పమనండి అని చూద్దాం. చెప్పలేరు. ఎందుకంటే కులం కార్డులు వాళ్ళ మీదకి వచ్చి వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత దోషంలు, అలాగే అవినీతి చేసి కేసులు పెడుతుంటే నేను బీసీని, బీసీలు అందరూ పోరాడేయాలి నా కోసం అంటుంటే సిగ్గుగా లేదా? బీసీ కార్డు ఎలా వాడతారు? వాళ్ళు చేసింది ఏంటి బీసీలకి? మీరేమో వేణుగోపాలకృష్ణ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు త్వరలో జైలుకి వెళ్తారని చెప్తున్నారు. మరోవైపున మీ నియోజకవర్గంలో మీ ఫాదర్ మీద ఏమో షాడో ఎమ్మెల్యే అనేది ఆరోపణ వస్తుంది సార్. ఏం చెప్తారు దానికి? షాడో ఎమ్మెల్యే అంటే అక్కడ నేను కొద్ది తక్కువ సమయంలో ఉంటున్నాను కాబట్టి ఆయన అక్కడ చూసుకోవాల్సిన బాధ్యతకు అప్పచెప్పాం. అధికార ప్రోగ్రామ్స్లో అన్నింటిలో నేను పాల్గొంటాను. అలాగే ఆయన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాకు కేడర్ ఉంది మెయిన్.
కొత్తగా నామినేట్ చేసాం. స్థా- ఆ, మొత్తం కమిటీలన్నీ వేసాం. సో అందరూ కూడా సమర్థవంతంగా 11 11 ప్లేస్లో ఉన్నామంటే అది అందరి కృషి, నా ఒక్కడ కృషి కాదు. తెలుగుదేశం, జనసేన బీజేపీ కార్యకర్తలు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారనేది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనవసరమైన గొడవలకు వెళ్ళరు. వాళ్ళు ఇంచుమించు ఒక 50-60 మంది వస్తారు సమస్య మీద. అందరూ కూడా మా ఊరికి ఇది చెయ్యండి అడుగుతారు, కానీ నా వ్యక్తిగతంగా ఇది చెయ్యండి అని జనాలు అక్కడ ఉండరండి.